రాజధాని పనుల్లో జాప్యంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థలకు సీఎం క్లాస్ తీసుకున్నారు. ఇటీవల అగ్ని ప్రమాదాల్లో నిర్మాణ సంస్థల తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. నిర్మాణ సామగ్రికి రక్షణ కల్పించే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలకు లేదా అంటూ సీఎం నిలదీశారు. కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయని, ఘటన తర్వాత కూడా కాంట్రాక్ట్ సంస్థల అధికారులు సరిగా స్పందించలేదని ధ్వజమెత్తారు. ప్రతి అంశాన్ని వక్రీకరించేలా కొందరు రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. జరగరాని ఘటనలు జరిగితే వెంటనే అలర్ట్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని కాంట్రాక్ట్ సంస్థలు నిలదీశారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని, నిర్మాణ సంస్థలు కూడా ప్రాజెక్టు మేనేజర్లుగా సమర్థులను నియమించుకోవాలని, సరైన వాళ్ళు నియమించుకోకుంటే ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని అన్నారు. సమీక్ష సందర్భంగా ఇటీవల రాజధాని ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాల ఘటన ప్రస్తావనకు వచ్చింది. నిర్మాణ సామగ్రికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలకు లేదా అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయన్నారు. ఘటన జరిగిన తర్వాత కాంట్రాక్ట్ సంస్థలు కానీ, అధికారులు కానీ తగిన రీతిలో స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని వక్రీకరించేలా కొందరు రాజకీయం చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. జరగరాని ఘటనలు జరిగితే వెంటనే అలర్ట్ చేయాలని ఆదేశించారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు, బురద జల్లేందుకు, కుట్రలు పన్నేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆయా నిర్మాణ సంస్థలు కూడా ప్రాజెక్టు మేనేజర్లుగా సమర్థులను నియమించుకోవాలని సూచించారు. సరైన వాళ్ళని నియమించుకోకుంటే ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని, దీని ఎట్టి పరిస్థితుల్లోనూ తాను అనుమతించనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభోత్సవం చేస్తామని, ఈ మేరకు పనులు వేగంగా చేపట్టి పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అధికారులు కూడా పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులను ఓ కాంట్రాక్ట్ వర్క్ అన్నట్టుగా భావించవద్దని, చరిత్రలో భాగస్వాములు అవుతున్నట్లుగా భావించాలన్నారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో 57,821 కోట్ల విలువైన పనులు ఉండగా వాటిలో 50,943 కోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ దుర్గా ప్రసాద్ గారు తెలుసుకుందాం. దుర్గా, చెప్పండి. రాజధాని అమరావతిని నిర్మించాల్సిన బాధ్యత, చూపించాల్సిన కర్తవ్యం కూడా నిర్మాణ సంస్థలపై ఉందని సీఎం చంద్రబాబు ఈ రోజు అన్నారు. రాజధాని అమరావతిలో చాలా సంస్థలు ఈ రోజు అనేక నిర్మాణాలు చేపడుతున్నాయి. సో నిర్మాణ పనులపై ఇప్పటి వరకు ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 57 వేల కోట్ల విలువైన పనులు రాజధాని అమరావతిలో జరుగుతున్నాయి. వాటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు ఈ రోజు తన నివాసం ఉండవల్లిలో సిఆర్డీఏ అధికారులు, అదేవిధంగా ఏడీసీ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో కలిసి
మంత్రి నారాయణతో కలిపి సమీక్ష నిర్వహించారు. అమరావతి జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారుల నుంచి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. సో ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఫ్యూచర్ టార్గెట్ పెట్టుకుని పనులన్నీ కూడా వేగంగా పూర్తి చేయాలని 2028 ఆగస్టు నాటికి అమరావతిని టార్గెట్ గా పెట్టుకుని పూర్తి చేస్తామన్న నేపథ్యంలో పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆయన చెప్పిన పరిస్థితి. అయితే రాజధాని నిర్మాణ పనులపై కొంతమేర సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఏవైతే గుత్తేదారు సంస్థలు అంటే కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి పనులపై కొన్ని కాంట్రాక్ట్ సంస్థలు పనులు నెమ్మదిగా చేస్తున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి తిరిగి అప్పజెప్పడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో అలాంటి కాంట్రాక్ట్ సంస్థలన్నీ కూడా వెంటనే అమరావతి నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం చెప్పిన గడువు మేరకు అన్ని పనులు కూడా పూర్తవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు రీసెంట్ గా అమరావతిలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. రీసెంట్ గానే 2 అగ్ని ప్రమాదాలు జరగడంపై అనే విషయం కూడా ఈరోజు చర్చకు వచ్చింది. మొత్తంగా అగ్ని ప్రమాదాల విషయాలపై కూడా గుత్తేదారు సంస్థలు సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. అంటే ప్లాస్టిక్ పైపులు కాలిపోయి కోట్ల నష్టం ఎల్ఎన్టీ సంస్థ కానీ మరొక సంస్థకు కానీ. సో ఆ సంస్థలు సరైన ప్రొటెక్షన్ వాటికి కల్పించకపోవడం వల్ల ఓపెన్ ప్లేస్ లో పెట్టి ఎలాంటి సెక్యూరిటీ అక్కడ పెట్టకపోవడం వల్ల అలాంటి ప్రమాదం జరిగిందని, సంస్థలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కూడా సీఎం చంద్రబాబు చెప్పిన పరిస్థితి. సో ఫ్యూచర్ లో అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పారు. సో అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఆ సంస్థ యాజమాన్యాలు కానీ త్వరితగతిన స్పందించలేదు. చిన్న మిస్టేక్ అని చెప్పి పక్కన పెట్టేశాయి. సో దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని, ఎప్పటికైనా గుత్తేదారు సంస్థలన్నీ కూడా సీరియస్ గా పనిచేయాలని కూడా చెప్పిన పరిస్థితి ఈ రోజు సమీక్షలో మనకు కనిపించింది. శ్రీనివాస్, రైట్. మొత్తం మీద మొన్నటి రోజున జరిగిన ఈ అగ్ని ప్రమాదాలకు సంబంధించి రాము అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన మాట్లాడారా? నిజంగా అతనే చేశాడా? వాచ్మెనే కావాలని చేశాడా? లేక మరేమైనా కారణాలు చూపిస్తున్నారా వీళ్ళంతా? వరుస అగ్ని ప్రమాదాలు జరగడంతో దీనికి ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం సాంకేతిక ఆధారాలన్నీ కూడా సేకరించి ప్రజెంట్ దర్యాప్తు చేస్తుంది. దీనిలో భాగంగా వాచ్మెన్ గా పనిచేస్తున్న రాముని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇప్పటి వరకు విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయనేది మాత్రం పోలీసులు బయటపెట్టిన పరిస్థితి. విచారణ ప్రజెంట్ కొనసాగుతుంది. అయితే గతంలో కూడా అంటే వరుసగా ఇప్పటికీ 3 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రతి అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఆ విచారణకు ఆదేశిస్తుంది, కానీ విచారణలో ఏ విషయాలు బయటకు వచ్చాయని ఇప్పటి వరకు చెప్పలేదు. అమరావతి రైతులు కూడా ఎందుకు అగ్ని ప్రమాదం జరిగిందనే విషయాలు తమకు కూడా తెలియాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈసారి సీరియస్ గానే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రజెంట్ విచారణ జరుగుతుంది. అంటే ఆ వార్తల్లో రాము అనే వ్యక్తిని విచారణకు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి, కానీ ప్రజెంట్ పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో అమరావతిలో అగ్ని ప్రమాదాలకు కారణం ఏంటి అంటే అనుకోకుండానే జరిగిందా, నిజంగా జరిగిందా, కావాలని చేస్తున్న విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.